అందరికీ నమస్తే. డిసెంబర్ 31 నైట్ ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో మందుపాటి జరిగిన సంగతి మీకు తెలుసు. మనం సిగ్నల్ టీవీలో కూడా వేసినాం. ఇదేంది అధ్యక్ష, స్టేడియం బార్ అయిందని. ఒక బార్ కన్నా ఇంకా ఓపెన్ బార్ అయింది అది. అక్కడ రాత్రంతా యువకులు మందు తాగుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు, చిందులు పాటలు మామూలుగా లేదు, బీభత్సం. మీకు అవంతా తెలుసు, ఆ వీడియోలంతా మీరు చూసినారు. అయితే ఇప్పుడు ఏంటంటే దానికి పెద్ద డ్రామా నడుస్తుంది. ఏం డ్రామా నడుస్తుందంటే జిహెచ్ఎంసీ కమిషనర్కు ముందే తెలుసంట. ఈ విషయం గురించి ముందే తెలిసే సమాచారం ఉంది. డిసెంబర్ 1 వీక్ నుంచి ఒక వ్యక్తి డిసెంబర్ 1 వీక్లో ఆ గ్రౌండ్ను ఒక ఆయన బుక్ చేసుకున్నాడంట. మున్సిపల్ గ్రౌండ్ను ఒక ఆయన ఎందుకు బుక్ చేసుకున్నాడు? ఆడ జరిగే కార్యక్రమం కోసం ట్రేడ్ లైసెన్స్ ఇచ్చిందంట. ఎంత తెలివితేటలు చూసినరా. ట్రేడ్ లైసెన్స్ ఇచ్చిందంట. తర్వాత ఇంకేమి లైసెన్సులు ఇచ్చిండ్రు వీళ్ళు? మొత్తం ఆన్లైన్లో కేటాయించారంట. ఏమేమి ఇచ్చారు? ఇండోర్ స్టేడియం బుకింగ్ కోసం ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకున్నారు. వ్యక్తిగత, కార్పొరేట్, స్కూల్ కేటగిరీలో బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి నిర్వాహకులు దుర్వినియోగం చేస్తుండడంతో అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో ఇంకా సీస ముక్కలు, మనల్ని తాగిపడేసిన సీస ముక్కలు అవన్నీ కూడా ఉన్నాయంటే. ఇంకా అక్కడ పొద్దుగాల కూడా వాకింగ్ పోయే వాళ్ళు మాట్లాడుతుంటే చెప్తున్నారు అది ఇంకా అట్లా ఎంత దారుణంగా ఉంది మున్సిపల్ స్టేడియం అని. అయితే ఏంటంటే దీనికోసం ఏమేమి పర్మిషన్ తీసుకున్నారంటే ఎక్సైజ్ పర్మిషన్ ఉందంట, లా అండ్ ఆర్డర్ పర్మిషన్ ఇచ్చారంట, ట్రాఫిక్ పర్మిషన్ ఉందంట, అగ్నిమాపక శాఖల నుంచి అనుమతులు తీసుకున్నారంట. ఇంకేం కావాలి? ప్రభుత్వం ఇంత అఫీషియల్గా చేసినాక ఇంకా దీని ఇంకా అనుమానాలు ఎందుకు అంటారా? ఇప్పుడు ఏం చెప్తారంట అంటే, ఇప్పుడు అక్కడ కమిషనర్ వాళ్ళు ఉంటారు కదా, ఉప్పల్కు కూడా కమిషనరు, డిప్యూటీ కమిషనర్ ఉంటారు కదా, వాళ్ళు ఆ రోజు 31 నాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారంట. అసలు ఎవరికి అందుబాటులో లేరు వాళ్ళు. ఈ జిహెచ్ఎంసీ కమిషనర్ ఏమో ముందే తెలిసి వాళ్ళని పిలిచి చెప్పినా అని ఇప్పుడు చెప్తున్నారు. వాళ్ళు ముందే హెచ్చరించినాము, అక్కడ రోజు 31 నాడు ఇచ్చిన అదేంది ఆ కార్యక్రమం రద్దు చేయాలని చెప్పిర్రంట. చెప్తే మరి ఎవరు బలవంతంగా 31 నాడు మున్సిపల్ గ్రౌండ్లో ఈ బార్ నడిపించారు? దీని వెనుక ఇన్ని అనుమానాలు ఎందుకు వస్తున్నాయి? ఎన్ని అనుమానాలు చెప్పు. వేడుకకు సర్కిల్ అధికారులు తాత్కాలిక ట్రేడింగ్ లైసెన్స్ ఇచ్చిండ్రు. సాధారణ కార్యక్రమం నిర్వహిస్తే ట్రేడ్ లైసెన్స్ అవసరం ఉండదు. సాధారణంగా ఒక పెళ్ళో లేకపోతే అక్కడ ఏదో ఒక చిన్న ఫంక్షన్ చేశారనుకో, దానికి ట్రేడ్ లైసెన్స్ అవసరమే ఉండదు. వ్యాపారం కనుకనే నిర్వాహకులు అది తీసుకున్నారు. నో డౌట్ కదా, అక్కడ వ్యాపారమే కదా, అది దందానే కదా, దందా కాబట్టి వాళ్ళు లైసెన్సు తీసుకున్నారు. జిహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం క్రీడా మైదానాలను వ్యాపారాల కోసం కేటాయించొద్దంట. అసలు వ్యాపారాల కోసం అసలు కేటాయించనే వద్దు. ఇక్కడ ట్రేడ్ లైసెన్స్ కోసం దరఖాస్తు వచ్చినా కార్యక్రమం ఏంటని తెలుసుకోకుండా అనుమతి ఇచ్చిండ్రా? ఆయన వ్యాపారం కోసమనే కదా అన్ని పర్మిషన్లు. అరే లా అండ్ ఆర్డర్ ఇట్లా ఇస్తారు, లేకపోతే పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ పోలీసు ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు, అగ్నిమాపక శాఖ ఎట్లా పర్మిషన్లు ఇచ్చింది, మున్సిపల్ డిపార్ట్మెంట్ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది? అంటే ఏ కార్యక్రమం తెలుసుకోకుండానే ఉత్తర పర్మిషన్ ఇచ్చేసిండ్రా? ఎవడన్నా ఫంక్షన్ చేసుకున్న తోడు పోలీసు వాళ్ళ పర్మిషను, తర్వాత ట్రాఫిక్ పోలీసుల పర్మిషను, మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకుంటారా? ఆ గ్రౌండ్కి పర్మిషన్ తీసుకుంటారు, కానీ మీద ఈ అగ్నిమాపక శాఖ పర్మిషన్లు తీసుకుంటారా? ఇదంతా దీనిలో మీకున్న అనుమానం ఏందో చెప్పండి. అనుమానం ఏందో ఇప్పుడు ఇవన్నీ అనుమానాలే కదా. ఇప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్కి తెలియకుండా, అక్కడ లోకల్ ఉన్న కమిషనర్ తెలియకుండా, లేకపోతే అక్కడ ఉన్న డిప్యూటీ కమిషనర్ తెలియకుండానే ఇదంతా జరిగిందా? 31 నైటు అదేదో ఇట్లా వచ్చిపోలే కదా మెరుపు తీగలాగా. ఎప్పుడో 7 గంటలకో 8 గంటలకో దందా స్టార్ట్ అయితే అర్ధరాత్రి 2-3 దాకా తాగుడు, ఊగుడు, డ్యాన్సులు అవన్నీ జరిగినాయి కదా ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో. అన్ని గంటలు కళ్ళు మూసుకున్నారు వీళ్ళందరూ. ఆడ పోలీసు వాళ్ళు ఏం చేసినారు, మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేసినారు, ఆడ ఏర్పాట్లు చేశారు కదా. 7 గంటలకు ప్రోగ్రామ్ స్టార్ట్ అయింటుంది. ఏర్పాట్లు 31 నాడు మధ్యాహ్నానికి వెళ్ళి స్టార్ట్ అయినాయి. ఏర్పాట్లు టేబుల్ వేసుడు, బార్కెళ్ళు వేసుడు, ఆడ మొత్తం మందు జారగొట్టుడు అన్నీ మధ్యాహ్నానికి వెళ్ళి 31 మధ్యాహ్నం స్టార్ట్ అయినాయి. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకరి మీద ఒకరు తప్పులు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు మనకు? మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన దగ్గరే ఉంది మున్సిపల్ శాఖ. అంటే మున్సిపల్ శాఖ మంత్రికి తెలియదా? అంటే లైట్ తీసుకున్నారా ఆఫీసర్లు? సీఎం ఆ మంత్రిని లైట్ తీసేసుకున్నారా? వద్ద ఆయనకి చెప్పాల్సిన అవసరం ఏం లేదా? లేకపోతే గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పాల్సినంత చెప్పేసి పర్మిషన్లు ఇచ్చేసి దొంగడ్రామా ఆడుతుందా? ఇంకా మున్సిపల్ గ్రౌండ్లో పెట్టేసి ఇప్పుడు ఎవరు తెలియనట్టు రేవంత్ రెడ్డికి తెలియదంట, జిహెచ్ఎంసీ కమిషనర్ తెలియదంట, ఆ లోకల్ కమిషనర్ ఆయనకు తెలియదు, డిప్యూటీ కమిషనర్ ఎవరు తెలియదు. ఉత్తగా ఆన్లైన్లో పెట్టేస్తే పర్మిషన్లు ఇచ్చేసిండ్రా? అంటే ఏమైనా నిర్మించుకోవచ్చా గ్రౌండ్లో? ట్రేడ్ లైసెన్స్ ఇచ్చేస్తారు, పైసలు కావాలంతేలే. జిహెచ్ఎంసీకి పైసలు ఇచ్చేస్తే ఆడ పోయి ఏమైనా పెట్టుకోవచ్చు, ఒక పెద్ద గృహం పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా రేపు అలే డ్యాన్సులు ఉంటాయి కదా, రకరకాల డ్యాన్సులు ఏమేమో, అవి కూడా పెట్టుకుంటారు. ఇస్తారా పర్మిషన్లు? సిస్టమ్ ఎక్కడ తప్పిందో ఖచ్చితంగా ఇది కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది.
సిస్టమ్ తప్పింది. మున్సిపల్ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? మున్సిపల్ సీఎం రెస్పాన్సిబులే, మున్సిపల్ శాఖ మంత్రి రెస్పాన్సిబులే దీనికి. జేసీబీసీ కమిషనర్ రెస్పాన్సిబులే, అక్కడ కమిషనరు, డిప్యూటీ కమిషనర్ ఇంకెవరో ఉన్నారు, వాళ్ళందరూ రెస్పాన్సిబులే కదా. అసలు ఇప్పటిదాకా ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. ఉత్త షోకాజ్ నోటీస్ ఇచ్చిండు జేసీబీసీ కమిషనర్. అదంతా తుత్తు డ్రామా. ఈయనకు తెలుసు, ఆయనకు తెలుసు, ఆయనకు తెలుసు, ఆయనకు తెలుసు, ఆయనకు తెలుసు, అందరు తెలుసు. ఇండ్ల మధ్యలో ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో మీరు దుకాణం నడిపించారు, పర్మిషన్లు ఇచ్చి మరీ అఫీషియల్గా గణపతిని పెట్టాలంటే పర్మిషన్ ఇస్తారా? ఎంత సదా ఇస్తారు? గణపతిని పెట్టాలని ఫైర్ దగ్గర పరిశాన్ చేస్తారు వాళ్ళు. పోలీసు వాళ్ళు పరిశాన్ చేస్తారు. ఏ సందులో పెట్టినావు, ఏ గల్లీలో పెట్టినావు, ఎట్లా పెట్టినావు, ఆడ రోడ్డు మూసినావా, రోడ్డు తెరిచినావా, ఆడ ఎంతమంది ఉంటారు, ఏం లైట్ పెట్టినావు, ఎంత విగ్రహం పెట్టినావు, ఎన్ని క్వశ్చన్లు వేస్తారు గణపతి బొమ్మ పెట్టాలంటే. తాగుడుకు మాత్రం ఏమీ లేదు, ఏం తెలుసుకోకుండా పర్మిషన్లు ఇచ్చేస్తారా? దొంగ డ్రామాలు ఇవన్నీ కూడా, గవర్నమెంట్ దొంగ డ్రామాలు. ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో ప్రతి ఒక్కరు బాధ్యులే దీన్ని. అది కరెక్ట్, ఒకవేళ గవర్నమెంట్ అది కరెక్టే అనుకుంటే ఎవరి మీద చర్యలు తీసుకోదు. ప్రభుత్వం కనుక తప్పుగా భావిస్తే ఇప్పటికే కనీసం ఆఫీసర్ల మీదనన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉండే. ఇక్కడ గవర్నమెంట్ తప్పు చేసిందా, ఆఫీసర్లు తప్పు చేసిండ్రంటే అందరూ కలిసి డ్రామా చేసిండ్రు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.